వెల్కమ్ టు ఇక్రా ఉమ్మత్ ఛానల్. నా పేరు అస్లాం. ఈరోజు విజయనగరం ముస్లింలు పహల్గాం ఉగ్రదాడికి నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. అంతేకాదు ఉగ్రవాదం నశించాలి, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో ఉగ్రదాడిని ఇది పూర్తిగా అసహ్యకరమైన దాడిగా, పూర్తిగా పిరికితరం చర్యగా పేర్కోవడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన టాపిక్, చాలా చిన్న వీడియో, చాలా ముఖ్యమైన విషయం కాబట్టి చివరి వరకు ఈ వీడియోను చూడండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం. హత్యలకే ఇస్లాంలో చోటు లేదు, అలాంటిది ఉగ్రవాదానికి ఇస్లాంలో చోటు ఎక్కడ ఉంటుంది? ఈ హత్యలకు వ్యతిరేకంగా, దుర్మార్గాల్పు చర్యలకు వ్యతిరేకంగా ఖురాన్ ఏమంటుందో ఒక్కసారి మనం ఖురాన్లోనే చూద్దాం. ఈ సందర్భంగా ఖురాన్ యొక్క ఆయాతును మీ ముందును పఠిస్తాను. ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మిన్ అజ్లీ జాలిక్ కతబ్నా అలా బనీ ఇజ్రాయిలా అన్నహు మన్ కతలా నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫక అన్నమా కతలన్నసా జమిఆ వమన్ అహయహా ఫక అన్నమా అహయైనాసా జమిఆ వలకద్ జాఅతుహుం రుసులున్నా బిల్ బయ్యినాతి సుమ్మా ఇన్నా కసీరత్ మిన్హుం బఅదా జాలికా ఫిల్ అర్ది లముస్రిఫూన్. ఇప్పుడు నేను మీ ముందును పఠించిన ఆయాతు ఖురాన్లోని 5వ సూర మాయిదాలోని 32వ ఆయాతు. దీని యొక్క అర్థం కూడా మీకు చెప్తాను, వినండి. ఎవరైతే ఒక మనిషిని చంపితే అతను సర్వమానవాళికి కూడా చంపినట్లే, అలాగే ఎవరైతే ఒక మనిషిని కాపాడితే అతను సర్వమానవాళికి కూడా కాపాడినట్లే అని ఖురాన్ బోధిస్తుంది, ఈ ఆయాతు బోధిస్తుంది. అంతేకాదు ఈ ఒక్క ఆయాతులోనే ఖురాను మనిషి యొక్క జీవిత విలువను సూచిస్తుంది. అంటే మనిషి జీవితం యొక్క విలువ ఈ ఒక్క ఆయాతులోనే చెప్పడం జరిగింది. అంతేకాదు దీని తర్వాత వచ్చే ఆయాతు ఏం వివరిస్తుందంటే, నువ్వు అటువంటి చర్యలను ఎవరైతే పాల్పడతారో వారికి ఎక్కడ కూడా కఠినమైన శిక్షలు, అంటే ఈ లోకంలో కూడా కఠినమైన శిక్షలు ఉంటాయని, అలాగే అతను మరణించిన తర్వాత కూడా చాలా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించడం జరిగింది. అంటే తర్వాత ఆయతులో ఇస్లాం ఏం చేస్తుందంటే, ఒక ఉన్నతమైన సోషల్ ఇంజనీరింగ్ కోసం జాగ్రత్తలు, అంటే హెచ్చరించడం, మనుషులను తప్పు పనులు చేయకుండా హెచ్చరించడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఇస్లాం కోరుకుంటుంది, ఇదే ముసల్మాన్ కూడా కోరుకుంటాడు, ఇదే ఖురాన్ కోరుకుంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ విషయం, మీ పాయింట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ తోటి సహోదరులకు, బంధువులకు షేర్ చేయండి. Thank you very much for watching this video. Me Aslam.